హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి రాంచీలో శివరాత్రి రోజు మేము ఏం చేసామో అది మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, మీకు నచ్చి తీరుతుంది. ఈరోజు మా వారికి 24 అవర్స్ డ్యూటీ. తను మార్నింగ్ 6 o'clock కల్లా డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ తర్వాత రోజు అంటే మండే మార్నింగ్ 6కి వస్తారనమాట. ముందు రోజు నైటే అన్నీ స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను. ఇల్లు గుమ్మాలు కూడా శుభ్రంగా పోచ పెట్టేశాను. నేను కూడా అన్ని పనులు చూసుకొని స్నానం అది చేసుకొని ఇంట్లో ముందు పూజ చేసేసుకున్నాను. గుడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. చూడండి, ఇక్కడ పద్ధతి ప్రకారం నేను ప్రసాదాలు తీసుకున్నాను. చూడండి, మీఠాలు, కాశీరేక్పళ్ళు, బనానాస్, అలాగే ఇది జిల్లేడు మాల, ద్రాక్ష, ఒక కొబ్బరికాయ, ఇంకా కొంచెం చూడండి, ఇది దత్తూర కాయ అంట, అది పెడతారు. ఈ బిల్వపత్రాలు, మారేడు దళం, పువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్యాకెట్లో. ఇంకా ఇవి వచ్చేసి నకుల్దానా అంటున్నారు. ఇవి షిరిడి ప్రసాదం అంటాను నేనైతే. అవి కొన్ని నెయ్యి, తేనె, గంధం, పసుపు, వీటితో పాటు పాలు, వాటర్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి అభిషేకానికి. ఇక్కడ టెంపుల్స్లో పూజారి ఉండరు మనకులాగా, మనమే చేసుకోవాలన్నీ. అవి ఎలా చేస్తున్నారో నేను గుడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పువ్వులు గైస్, చూడండి, ఇలా పూజకి సంబంధించినవి అన్నీ ఇలా ఒక ప్లేట్లో కానీ బాస్కెట్లో కానీ సర్ది పైన ఇలా క్లాత్తో కప్పుతారు. మనం కూడా ఇలానే బుట్ట పట్టుకెళ్తాం కదా, అలానే అన్నమాట. మన దగ్గర అయితే మనం తీసుకెళ్ళినవన్నీ పూజారి గారికి ఇచ్చేస్తే ఆయనే చూసుకుంటారు, ఆయనే చేస్తారు కదా. కానీ ఇక్కడ మనమే చేసుకోవచ్చు అనమాట. ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళినవి దేవుణ్ణి అభిషేకించవచ్చు మనం తీసుకెళ్ళిన వాటితో. మా హిందీ ఫ్రెండ్ చెప్తుంటే నేను చేశానమాట. ఏంటి చూడండి, ఇక్కడ లింగానికిను శివుడికిను అలా అక్కడ వెనకాల అమ్మవారిదనమాట విగ్రహము. అమ్మవారికిను శివుడికి ఇలాగా దారంతో గట్టుబంధం చేస్తున్నారు. ఈరోజు కళ్యాణం కదా, అందుకని అలా చేస్తారు. మార్నింగ్ పిల్లల్ని తీసుకువెళ్ళలేదు, అందుకని ఈవినింగ్ ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం మళ్ళీ. నేనైతే మార్నింగ్ ఆ గట్టుబంధం నాకు తెలియదు కదా, చేయలేదు. అందుకని మళ్ళీ థ్రెడ్ అది కొనేసి మళ్ళీ శివుడికిను అమ్మవారికి ఈరోజు కళ్యాణం కదా, స్పెషల్ రోజు అలా చేస్తారంట. నేను కూడా దారం చుట్టేశాను అనమాట. 5 times అలా చుట్టాలి అంట. ఇంకా తర్వాత అమ్మవారికి ఏమో కుంకుమ ఎలా పెడతారంటే ముక్కు మీద నుంచి నుదుటికి మధ్య పాపిడి మధ్య వరకు అమ్మవారికి 5 సార్లు తిలకాన్ని పెట్టిన తర్వాత మనం పెట్టుకోవాలి. ఇక్కడ పద్ధతులు కొత్తగా బాగున్నాయి, చాలా నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా అలా అందరితో నేను కూడా వాళ్ళ పద్ధతులతో చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అందులో శివరాత్రి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి. మార్నింగ్ అంతా అభిషేకాలు చేశారనమాట. ఈవినింగ్ అయితే భజన అది చేస్తున్నారు కదా బయట, చూసారా అందరూ. లాస్ట్లో అయితే డ్యాన్సులు కూడా చేసేసారు, చాలా బాగా చేసుకున్నారు. ఇంకా ఇలాగ ఇది చూడండి, ఇదే గట్టబంధన్ అంటారంట. ఇలా స్పెషల్ రోజుల్లో కళ్యాణం కాబట్టి అమ్మవారినిను మళ్ళీ స్వామివారిని కలిపేసి ఇలాగా వాళ్ళిద్దరికి అలా పెడతారంట. ఇది కూడా 5 times చుడతారనమాట. ఈ శివరాత్రి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? జాగారణ ఎంతమంది చేశారు? నేను కూడా జాగారణ చేశాను. 2-3 వరకు ఉండగలిగాను, తర్వాత ఇంక ఉండలేకపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకే ఉపవాసం ఉంటాను నేను. తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యం చేసుకొని టిఫిన్ లాగా చేసేస్తాను. చాలామంది నైట్ కూడా చేస్తారు కదా, ఉపవాసం ఉంటారు. శివాలయంలో పూజ అయిపోయిన తర్వాత పక్కన కాళీమాత, దుర్గామాత టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి దీపాలు అవి వెలిగించేసి పూజ చేసుకొని ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాము. చూసారా, 2 టెంపుల్స్కి వెళ్ళాము. ఎక్కడైనా పూజారి కనిపించారా?
మనమే చేసుకోవచ్చు అనమాట. మన పూజ మనమే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్‌లో అయితే ఉంటారు చాలా వరకు. ఇలా కొన్ని కొన్ని టెంపుల్స్‌లో ఉండరనమాట. మేము కొత్త కొత్త ప్లేసులకి వెళ్తూ ఉంటాం కదా ట్రాన్స్ఫర్స్ మీద. అక్కడ పద్ధతులకి మన పద్ధతులకి కొంచెం తేడా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం అందరికీ ఒక్కడే కదా. మేము శ్రీహరికోట అంటే షార్లో ఉండేటప్పుడు అక్కడ పూజలు అయితే భలే జరిగేవి. టెంపుల్స్ అన్నీ కూడా బాగుంటాయి. అక్కడ కూడా అంతే, అన్ని జిల్లాల వాళ్ళము ఒకే చోట ఉండేవాళ్ళము. అన్ని రాష్ట్రాల వారు కూడా ఉంటారులేండి, తెలుగు వారి సంగతి చెప్తున్నాను. అక్కడ కూడా అంతే కదా, జిల్లా జిల్లాకి పద్ధతులు అనేవి కొంచెం తేడా కనిపిస్తాయి. ఏమంటారు, అంతే కదా. నా ఒరిస్సా ఫ్రెండ్ ఈ అమ్మాయి, వీళ్ళకి ఢిల్లీ పోస్టింగ్ వచ్చేసింది. వీళ్ళు వెళ్ళిపోతారు మార్చిలో. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఉంటే మేము ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి చక్కగా అన్ని పనులు చేసుకునేవాళ్ళం. తప్పదు, ఇంకేం చేస్తాం. ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ దూరం అయ్యారో తెలుసా. అలాగ ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇంకా దగ్గర ఉన్నంత ఉండదు కదా. ఈవినింగ్ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇంటికి వచ్చి కాస్త తీపి వడలు చేసేసి దేవునికి నైవేద్యం పెట్టి నేను నక్షత్రాన్ని చూసి ఉపవాసం ముగించుకొని కాస్త టిఫిన్ చేసేసాను. నేను ఉపవాసం ఉన్నా మా పాప కోసం వంట చేసేసాను. మధ్యాహ్నం దాని కోసం కిచిడి చేశానన్నమాట. ఇలా జరిగిందండి నా శివరాత్రి పూజ. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ కూడా చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.